సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఇప్పటికే ఉదయం నుండి చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఆది సర్పము గురించి, దాని వైఖరి గురించి, వైఖరి కాదు దాని జరిగినవి ఏంటి, దాని ద్వారా మనకు వచ్చిన నష్టం ఏంటో కూడా చూస్తూ వచ్చాం. సో ఇప్పుడు మనం చూసేటటువంటి మాట ఏంటంటే బేస్ తగ్గించండి, టైమ్స్ పెంచండి, బేస్ తగ్గించండి. ఇప్పుడు మనం చూసేటటువంటి మాట ఏంటంటే ప్రియులరా, మరి రెండవ సమూయేలు గ్రంథం, రెండవ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 5వ వచనం. రెండవ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. యవనస్తుల కూడికలో మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రెండవ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుదాం. అప్పుడు రాజు యోవాబును అబీషైని ఇత్తని పిలిచి, నా నిమిత్తం యవనుడైన అబ్షాలోమునకు దయచూపుడు అని ఆజ్ఞాపించెను. జనులందరూ వినుచుండగా రాజు అబ్షాలోమును గురించి అధిపతులందరికీ ఆజ్ఞ ఇచ్చాను. సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, అబ్షాలోము గురించి ఏముందండి? అబ్షాలోమను యవ్వనుడు, ఆ యవ్వనుడికి రాజు అంటాడు నా నిమిత్తమై దయచూపు. కానీ ప్రజలు దయచూపలేదు, ఎందుకు దయచూపలేదు అన్నది కూడా కొన్ని విషయాలు మనం చెప్పొచ్చు. రాజు అయినటువంటి అబ్షాలోము యొక్క విధానం, అబ్షాలోము యొక్క అనుభవం చూడగా వేరుగా ఉంది. అందరిలాంటి యవనస్తులుగా లేడు, కొంత డిఫరెంట్ అయిన యవనస్తుడుగా ఉంటాడు. అదే దావీదు రాజు అంటాడు, ఆ విషయాలని తెలిసి యవనుడైన అబ్షాలోముకు దయ చూపండి. సో అబ్షాలోము పైన దయ చూపడం అన్నది జరగల. సో అబ్షాలోము పైన ఎందుకు దయ చూపబడలేదంటే బైబిల్లో కొన్ని విషయాలు. అసలు అబ్షాలోము ఎలాంటి వాడు అంటే, కన్న తండ్రి కాబట్టి అబ్షాలోముకి దయ చూపండి అంటున్నాడు. కానీ చేసిన క్రియలు అయితే కనపడతాయి కదా, అవి అయితే మిస్ అవ్వ కదా. సరే, అబ్షాలోము ఎలాంటి వాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఇలాంటి వ్యక్తికి దయ చూపండి అని దావీదు రాజు అంటున్నాడు, కానీ దయ చూపించబడాల. అబ్షాలోము ఎలాంటి వాడు అని అంటే కొన్ని విషయాలు మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపించే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి యవనస్తుల కూడికలో కొన్ని మాటల వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడి కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుల కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తున్నాం. మీరు సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచేపున జ్ఞాపకం చేసుకుని నాతో మొత్తం మీరు మాట్లాడి ఈరోజు వాక్యంతో దీవించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ ప్రభా, నీ ప్రజలతో నువ్వేం మాట్లాడాలనుకో బయలుపరచండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పరచాలంత విస్తారమైన పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మాత్రం మీరు మాట్లాడు. ఎందుకు వచ్చి నీ ప్రజలకు వాక్యం తెస్తానికి యోగ్యత లేనివాడు, ఏమాత్రం అర్హత లేనివాడు, ఏదో మీరు ఇచ్చిన కృపను బట్టి మీ నామాన్ని బట్టి నిలబడుతుంది తప్ప నాలో అంటే ఏ యోగ్యత లేదని ఒప్పుకుంటూ మీ నామాన్ని నిలబడుతూ ప్రభావ మీ చిత్తానుసారంగా నీ ప్రజలైన వారి హృదయాలకు ఏం మాట్లాడదలుచుకున్నారు మీ ఉద్దేశాలు బయలుపరిచి మహిమ పొందిన నాతో మీరు మాట్లాడమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియులారా 18వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమనుందంటే, అబ్షాలోముకి నా నిమిత్తమై దయ చూపుడని రాజు సెలవిస్తూ వస్తున్నాడు. సో అసలు దయ చూపించబడిందా లేదన్న తర్వాత ఆప్షన్ అయితే చూపించమని అడుగుతున్నారు. రిక్వెస్ట్ మీద ఎవరు అడుగుతున్నారు? రాజైన దావీదు రాజు అంటాడు నా నిమిత్తమై అబ్షాలోముకి దయ చూపించండి అంటాడు. సరే, అసలు అబ్షాలోము ఎలాంటి వాడు అని అంటే అబ్షాలోము గురించి కొన్ని విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటా మొదటి మాట అని అంటే, రండి దేవుని వాక్యాన్ని చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 24 వచనం. అసలు అబ్షాలోము ఎలాంటి వాడు? క్షమించండి, రెండవ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 24 వచనం. చాలా. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అబ్షాలోము రాజు దర్శనం చేయక ఎక్కడికి వెళ్ళాడండి? ఇంటికి పోయింది. సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, అబ్షాలోము యొక్క జీవితంలో అబ్షాలోము యొక్క అనుభవం చూసినట్టయితే ఇక్కడ రాయబడిన మొదటి కోణం ఏంటంటే,
అబ్షాలోము రాజు దర్శనమును ఏమని రాయబడుతూ వచ్చిందండి? రాజు దర్శనమును చూడకుండా వెళ్ళిపోతున్నాడు. చేయటానికి కూడా అర్హత లేదు. ఈ అబ్షాలోము యొక్క జీవితం ఎలాంటిదంటే, ఒక రాజుగారి యొక్క అనే తండ్రే రాజు, సరే తండ్రి అన్నది పక్కన పెడితే, ఒక రాజు యొక్క దర్శనం చేసుకోవడానికి అర్హత లేనివాడు ఉంటూ వస్తున్నాడు. రాజు యొక్క దర్శనం చేయడానికి కూడా అర్హత లేనటువంటి పని చేస్తూ వచ్చాడు. రాజు దర్శనం చేసుకోవడానికి కూడా, కుమారుడు తండ్రిని చూడటానికి కూడా అర్హత లేని స్థితిలోకి వెళ్ళిపోతూ వచ్చాడు. అబ్షాలోము దావీదు రాజుకి ఏమవుతాడు? కుమారుడైనా అక్కడేమో రాజు యొక్క దర్శనం చూడలేని స్థితిలో ఉన్నాడు. ఇంకో కోణంలో చూస్తున్నట్టయితే సొంత తండ్రి యొక్క ముఖ దర్శనము చేసుకోలేని స్థితిలో అబ్షాలోము ఉన్నాడు. ఈ అబ్షాలోము ఇలా వెళ్ళటానికి కారణం ఏంటంటే, ఇలాంటి అనుభవం అబ్షాలోముకి రావడానికి కారణం ఏంటంటే, అబ్షాలోము చేసినటువంటి పాపం, అబ్షాలోము చేసినటువంటి తప్పు, అబ్షాలోము చేసినటువంటి పొరపాటు. ఇక్కడ ఈరోజు మనం గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే, అబ్షాలోము లాగా మనం కూడా ఉంటే మన జీవితంలో ఏం జరిగిద్దండి? నష్టమే తప్పక మేలు లేదు. ఇలాంటి వాడికి దావీదు రాజు ఏమంటున్నాడు? దయ చూపించయ్యా అంటున్నాడు. ప్రజలతో చెబుతున్నారు, అబ్షాలోము నా దర్శనం చేసుకోవడానికి యోగ్యత లేనివాడు. కారణం ఏంటి? సరే, అన్న ఏం చేశాడు? సొంత అన్నని చంపినటువంటి వాడు, భయంకరమైన పరిస్థితిలో జీవిస్తున్నటువంటి వాడు. కాబట్టి ఇట్లాంటి అబ్షాలోము నా యొక్క దర్శనం చేసుకోవడానికి అతడు యోగ్యుడు కాదు. ఒక మాట చెప్పారంటే, రాజు దర్శనం చేసుకోలేని స్థితిలో ఉన్నాడు. కన్న తండ్రి ముఖ దర్శనం కూడా చేసుకోలేనంత ఘోరమైన పాపాన్ని చేసిన వాడు ఉన్నాడు. ఏం చేశాడండి? రాజు ముఖ దర్శనం చేసుకోలేని అనుభవం ఉంది. రాజు తర్వాత ఆయన కన్న తండ్రి యొక్క ముఖ దర్శనం కూడా చేసుకోలేకపోతున్నాడు. కన్న తండ్రిని చూడలేకుండా 2 సంవత్సరాలు ఉంటూ వచ్చాడు అబ్షాలోము. ఎన్ని సంవత్సరాలు అండి? 2 సంవత్సరాలు కన్న తండ్రిని చూడకోకుండా దూరంగా ఉన్న అనుభవాలు కూడా ఉన్నాయి. సో కారణం ఏంటంటే పాపం. ఏ పాపమైతే అబ్షాలోము చేశాడు, ఏ పాపమైతే అబ్షాలోము చేయడానికి ఇష్టపడి చేస్తూ వచ్చాడు, అది కోపంతో చేయని, ద్వేషంతో చేయని, అసూయతో చేయని, పగ తీర్చుకోవడానికి చేయని, ఏ కోణంలో అయితే అబ్షాలోము పాపం చేస్తూ వచ్చాడో ఆ పాపాన్ని బట్టి రాజు దర్శనం చేసుకోలేకపోతున్నాడు. ఆ పాపాన్ని బట్టి కన్న తండ్రి ముఖమును కూడా చూడలేని స్థితిలో 2 సంవత్సరాలు దరిదాపు దూరంగా ఉంటున్నటువంటి అనుభవం. ఈరోజు చాలా మంది యొక్క జీవితాలు చూసినట్టయితే, చాలా మంది యవనస్తుల యొక్క అనుభవం చూసినట్టయితే, అబ్షాలోము వలె చాలా మంది కూడా తమ జీవితాల్లో దేవుని ముఖ దర్శనం చేసుకోలేకపోతున్నారు. కన్న తండ్రి అంటే మనకు ఆత్మీయ తండ్రి మన జీవితాన్ని నూతన అనుభవంలో తీసుకెళ్ళైనా, నూతన సృష్టిగా చేసినైనా, మనల్ని కంద అయినే అంత గొప్ప తండ్రి ముఖ దర్శనాన్ని ఈరోజు చాలా మంది యవనస్తులు చేసుకోలేకపోతున్నారు. కారణం చెప్పండి. ఎందుకని యవనస్తులు దేవుని యొక్క ముఖ దర్శనాన్ని, పరలోకపు రాజు అయిన యేసు ప్రభువు ముఖ దర్శనం, తండ్రిగా ఉన్నటువంటి ప్రభు యొక్క ముఖ దర్శనం ప్రజలు యవనస్తులు ఎందుకు చేసుకోలేకపోతున్నారంటే పాపము. ఏంటండి? పాపం. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, అబ్షాలోము జీవితంలో తండ్రి ముఖ దర్శనం చేసుకోలేకపోతున్నాడు, రాజు ముఖ దర్శనం చేసుకోలేనట్లు మనం పరలోకపు రాజు అయిన యేసు ప్రభువు ముఖ దర్శనం చేసుకోలేకపోతున్నాం. రెండోదిగా చూసినట్లయితే, మన కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచి తండ్రి ప్రేమను కనపరిచింది ఏంటో, ఆ తండ్రి ప్రేమను తెలియపరిచాడు యేసు ప్రభువు. ఆ తండ్రిని కూడా మనం ముఖ దర్శనం చేయలేకపోతాం. రీజన్ ఏంటంటే పాపమే. సో మనం మానవుడు పాపం చేస్తే, అందుకే మనకి ఆ వాట్సాప్లో స్టేటస్లో కొన్ని విషయాలు వస్తూ ఉంటాయి. పాపం చేసేవాడు ప్రార్థన చేయడంట, ప్రార్థన చేసేవాడు చెప్పండి, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు, ప్రార్థన చేసేవాడు, రెండిటికి వ్యత్యాసం కనపడదు. నువ్వు కరెక్ట్గా ప్రార్థన చేస్తున్నావు అంటే నువ్వు పాపం చేయవు, నువ్వు పాపం చేస్తున్నావు అంటే ప్రార్థన చేయట్లేదని అర్థం. ఇప్పుడు అబ్షాలోము జీవితం ఎలా ఉంది? పాపం చేసేటట్టు ఉంది. సో ప్రార్థన అంటే ఏంటి చెప్పండి? ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటండి? దేవునితో మనకున్న సహవాసం. ఇప్పుడు అసలు సహవాసమే లేనప్పుడు ఇంక ఉపయోగం ఏంటి? దేవునితో సహవాసాన్ని కోల్పోయిన ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. దాదాపు 38 సంవత్సరాలు కోల్పోయాడు. ఎవరైనా? వీళ్ళ తాతే. ఎవరు? అబ్షాలోముకి ఏమవుతాడు? సౌలు తాత అవుతాడు కదా. దావీదు రాజుకి మావైనప్పుడు తాత అవుతాడు. ఎవరు బిడ్డ అయినా సరే తాత ఏడలేదా? తాత స్వభావంలో కూడా ఉంది. ఆయనేమో దేవుని ముఖ దర్శనం చేసుకొని దేవుడు మాట్లాడుకోకుండా 38 సంవత్సరాల దాదాపు దేవుడు విడిచిపెట్టేశాడు సౌల్ని. ఈయన చూడగా
2 సంవత్సరాల పాటు రాజు ముఖ దర్శనం చేసుకునే ధన్యతను కోల్పోయాడు. రాజు ముఖ దర్శనం చేసుకునే ధన్యతను కోల్పోయాడు. రాజును చూసే ధన్యత లేదు, కన్న తండ్రిని చూసే ధన్యత కూడా లేదు. ఈరోజు యవనస్తులు చేస్తున్న పాపాలను బట్టి, యవనస్తుడు హృదయంలో ఉన్న పాపం, హృదయంలో నివసిస్తున్నటువంటి పాపం, ఆ పాపాన్ని బట్టి తనను తాను మోసగించుకుని, తనను తాను నష్టపరుచుకుని, చాలా మంది యవనస్తులు తమ జీవితాల్లో హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి దేవుని ముఖ దర్శనం చేయలేకపోతున్నారు. ఎవరు దర్శనం అండి? దేవుని ముఖ దర్శనం. దేవుని చూడలేకపోతున్నారు, దేవుని కనుగొనలేకపోతున్నారు, దేవుని యొక్క ముఖ దర్శనం సంపూర్ణంగా చేయలేని స్థితిలోకి వస్తున్నారు. రీజన్ ఏంటండి? కారణం ఏంటండి? మీ దృష్టి ఇటే ఉండాలి, ఇటు వెళ్ళకూడదు. 10 మంది పక్కన వచ్చి బాంబులు వేసినా మీ దృష్టి ఎడ ఉండాలి. అది కాబట్టి గమనించండి, ఏంటంటే మన దృష్టి ఎవరేరా మా బాంబులు అటు చూస్తున్నాం. కాబట్టి మన దృష్టి అంతా దేవుని మీద ఉండాలి. అయితే ఇక్కడ ఏంటంటే మానవుడు చేసిన పాపం, దాన్ని బట్టి అబ్షాలోము చేసిన పాపాన్ని బట్టి అబ్షాలోము తండ్రి అలాగే రాజు యొక్క ముఖ దర్శనం చేసుకోలేపాడు. మనకి ఒక స్త్రీ తన గర్భంలో బిడ్డను కరుణించకుండా మర్చిద్దా? వారైనా మరుస్తారు, కానీ నేను నిన్ను మరవనన్న దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు. ఆయన కుమారుడు మనకు రాజుగా ఉంటూ వచ్చాడు. అంత గొప్ప రాజుని, అంత గొప్ప తండ్రిని ప్రజలు ఈ రోజులు ఏమైపోవట్లా, మర్చిపోతున్నారు. అంతే, ముఖ దర్శనం చేసుకోలేకపోతున్నారు. కారణం ఏంటి? మర్చిపోతున్నారు, ముఖ దర్శనం చేసుకోలేకపోతున్నారు, రాజును చూడలేకపోతున్నారు, తండ్రిని చూడలేకపోవడం కారణం ఏంటంటే చేసిన పాపం. మనలో పాపం ఉంటే, అదే ఎంతమంది చెప్పాం కదా, ప్రార్థన పాపం చేయనవదు, పాపము ప్రార్థన చేయనవదంట. మనలో పాపం ఉన్నప్పుడు ఈడ కూర్చుంటామే కానీ దేవునితో మన సావాసం ఉండదు. కూర్చుంటాం, యవనస్తుల మీటింగ్కి వస్తాం, యూత్ మీటింగ్కి వస్తూ ఉంటాం, కంబైన్డ్ యూత్ మీటింగ్కి వస్తాం, అన్నిటికి వస్తాం. కానీ మనలో పాపం ఉన్నప్పుడు దేవునితో మన సహవాసం ఉండదు. చుట్టూ ఉన్న ప్రజలతో సహవాసం ఉండదు. ఎవరితో ఉండదండి? చుట్టూ ఉన్న ప్రజలతో. అక్క వచ్చేవా, బ్రదర్ వచ్చారా, సిస్టర్ వచ్చారా, ఈ సహవాసం ఉండేది తప్పగా దేవునితో సహవాసం ఉండదు. సో ఎప్పుడైతే మన సహవాసం దేవునితో ఉండటానికి ఇష్టపడతామో అప్పుడు ఖచ్చితంగా ఏం జరిగిద్దండి? ఏం జరిగింది? రాజు ముఖ దర్శనం చేసుకుంటాము, తండ్రి ముఖ దర్శనం చేస్తాం. ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, మన సహవాసం అన్నది ఇంపార్టెంట్. మనం సహవాసం చేసేది చాలా మంది ఉంటారు లోకంలో. ఎంతమంది ఉంటారు చెప్పండి? చాలా రకాల మంది ఉంటారు లోకంలో సహవాసం చేయడానికి. ఒక తిరుగుబోతుతో సహవాసం చేస్తాం, తాగుబోతుడితో సహవాసం చేస్తాం, ఏంటారు గుట్టకాలు, ఇంకేమంటారన్నా ఏవే తాగుతారు కదా, వాసన చూస్తూ ఉంటారు, ఏవేవో ఉంటాయి అవన్నీ, ఏదో ఆ డ్రగ్స్ ఇంకా చాలా ఉంటాయి. ఆ నోట్లో కూడా ఇది గుర్తురాని కూడా రాట్లా, తిరగని కూడా తిరగదు. ఎంతోమంది ఇలాంటి వారితో సహవాసం చేస్తూ వస్తాం. తద్వారా తండ్రి ముఖ దర్శనం చేసుకోలేకపోతున్నాం, దేవుని ముఖ దర్శనం చేసుకోలేకపోతున్నాం. నా సహవాసము తండ్రితో ఉండాలా, తండ్రి ముఖ దర్శనం చేయటం కొరకు ఉండాలా, పరలోకపు రాజైన యేసు ప్రభు ముఖ దర్శనం చేయటం కొరకై మన యొక్క సహవాసం ఉండాలి. కానీ ఇక్కడ ఇప్పుడు అబ్షాలోము ఎవరండి? రాజకుమారుడు కదా. రాజకుమారుడికి దయ చూపించమని ఒక రాజు అడుక్కోవాల్సిన స్థితిలోకి వచ్చాడంటే అబ్షాలోము ఎలా ఉన్నాడో అర్థం చేసుకోండి. తన తండ్రి నా కుమారుడికి దయ చూపించండి అని అడుక్కోవడం అంటే తప్పుగా అర్థం చేసుకోండి. ఆ స్థితిలోకి తండ్రి వచ్చి ఉన్నాడంటే కొడుకు ఎలా ఉన్నాడో అర్థం చేసుకోండి. ఎంత దారుణంగా ఉంటూ వచ్చాడు. అబ్షాలోము యొక్క జీవితంలో తండ్రి అదే రీతిలో రాజు యొక్క ముఖ దర్శనం చేయటానికి యోగ్యత లేని స్థితిలో అబ్షాలోము పాపం చేస్తూ వచ్చాడు. అందుకే తండ్రి అనగా రాజు యొక్క ముఖ దర్శనం చేయలేకపోయాడు. ఈరోజు మన పరలోక తండ్రి మనల్ని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు. మన కొరకే ప్రాణం పెట్టి రాజు యేసు ప్రభు ఉన్నాడు. ఆయన ముఖ దర్శనం మనం చేసుకోలేకపోతున్నామంటే ఒకటే కారణం, ఆయనతో మనకు సహవాసం లేదు. ఆ సహవాసం అంటే ప్రార్థన జీవితం ఉండొచ్చు, ఏదైనా సరే. ఆయనతో మనకి సహవాసం లేదు. ఎంత సహవాసం ఆయనతో ఉండిదో అంతగా ఆయన ముఖ దర్శనం మనం చేసుకోగలుగుతాం. అర్థమవుతుందండి? ఇది మొదటిది. రెండో విషయాన్ని చూద్దామా రండి. దేవుని వాక్యాన్ని చూస్తున్నట్లయితే రెండవ కోణం, అసలు అబ్షాలోము ఎలాంటి వాడు అని అంటే రెండవ మాట, 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనం. పద్నాలుగు అక్క. చాలక్క.
కాడు పొద్దునేమైపోయారు అక్క, పొద్దున్న చదవలేదు, పెద్దోళ్ళకి ఇచ్చారా పొద్దున్న సెక్షన్? సరే, ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే రాయబడిన మాట ఏంటంటే ప్రియులారా, ఈ రెండో కోణం చూస్తున్నాం. అబ్షాలోం ఎలాంటి వాడు? మొట్టమొదటిగా ఎలాంటి వాడు అండి? రాజు అనగా తండ్రి ముఖదర్శనం చేసుకోలేనంత, ఆ ముఖదర్శనం చేసుకోకుండా అడ్డగించినంత పాపాన్ని చేస్తూ వచ్చాడు. ఆ పాపాన్ని బట్టి, తాను చేసిన పాపాన్ని బట్టి రాజు ముఖదర్శనం చేసుకోలేకపోయాడు. రాజు ముఖదర్శనం చేసుకోలేని స్థితిలో ఉన్నాడు. రెండోది, అసలు రాజే రావద్దంటాడు, నా ముఖదర్శనం అతడికి వద్దంటాడు. రెండో కోణం చూసినట్లయితే అబ్షాలోం ఎలాంటి వాడు అంటే, 2 సమూయేలు గ్రంథం 15 రాయబడుతూ వచ్చింది. దావీదు యెరూషలేము నందున్న తన సేవకులందరికీ ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, అబ్షాలోము చేతుల నుండి మనం తప్పించుకొని రక్షణ పొందలేము, మనం పారిపోదము. ఇక్కడ మనం చూస్తున్న రెండో కోణం, సొంత తండ్రే తన ప్రవర్తన బట్టి పారిపోయేలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు. తన ప్రవర్తన ఎలా ఉందండి? సొంత తండ్రే తన దగ్గర నుంచి పారిపోయేలాగా ఆడ అంటాడు. అక్కడ చూసినట్టే ఆడేమని అంటాడండి, అక్కడ ఏమని రాయబడుతూ వచ్చింది, అబ్షాలోము చేతిలో నుండి మనం తప్పించుకొని రక్షణ నొందలేము, అక్కడ మనం పారిపోదాం. అంటే అబ్షాలోం అనే వ్యక్తి తండ్రి రక్షణ చూడాలి, తండ్రి క్షేమాన్ని చూడాల్సినాడు, తండ్రి మేలును చూడాలి. కొడుకు అన్నా కూడా తండ్రికి ఉపయోగపడకపోతే ఎందుకు ఆ కొడుకు బతికున్నా చచ్చినా ఒకటే అంటాం మనం, అవునండి. కొడుకు అనేవాడు తండ్రికి ఉపయోగపడకపోతే అది బతుకుండా చచ్చినా ఓటే అంటారు. ఇది పెద్దోళ్ళు అనేవాళ్ళు ఇప్పుడు అంటలేదండి, అనకముందే చచ్చిపోతున్నారు వీళ్ళు, అందుకే ఎవరు అంటలా. తల్లిదండ్రులు అనేదాకా ఏడుతున్నారు అవకాశం, వాళ్ళు అనేదాకా లేరు. ఎవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, ఆ అమ్మాయి కాదనిద్ది, వీళ్ళ మీద గొడవ వేసుకుని వీళ్ళే తిట్టారు అన్నాడు, చచ్చిపోతాడు. నింద వీళ్ళ మీద వేస్తారు, చచ్చిందే ఆ అమ్మ వల్ల. దరిద్రం అంతా ఆడే స్టార్ట్ అయిపోతూ వచ్చింది. దరిద్రం ఇక్కడే వస్తుంది. అందుకే గమనించండి, దేవుని వాక్యాన్ని చూసినట్టే తండ్రి సంరక్షణ కోరుకోవాల్సినవాడు, తండ్రి క్షేమాన్ని కోరుకోవాల్సినవాడు, తండ్రి సంతోషం ఉండాలని కోరుకోవాల్సినవాడు, తండ్రి ఆనందాన్ని కోరుకోవాల్సినవాడు. తండ్రి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అబ్షాలోమును బట్టి పారిపోదు. నీ తండ్రిని నీ దగ్గరికి రావాలా. లూకా సువార్తలో మనం అక్కడక్కడ చూసినట్టే తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడు? వీడు వస్తున్నాడు, నేను ఎప్పుడు పారిపోవాలనుకున్నాడా? వాడు వస్తున్నాడు, నేను పారిపోవాలనుకున్నాడా? లేదు. బాబు, ముగ్గులు ఏమైనా వేస్తున్నారా? ముగ్గులు పోటీలు ఏమి పెట్టుకున్నారా? ఏం మీ ఇద్దరు ఏదేదో రాసుకుంటున్నారు? కాబట్టి గమనించండి, ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడు? పారిపోయాడా? లేదు. అదిగో తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చాడని దగ్గరికి వెళ్ళి కౌగిలించుకున్నాడు. అది ఆ ప్రేమ కావాలిగా తండ్రి దగ్గర నుంచి మనకు రావాల్సింది. తండ్రి దగ్గర నుంచి మనకేం రావాలి? మన దగ్గర నుంచి తండ్రి దగ్గరికి ఏం వెళ్ళాలి? తిరిగి వెళ్ళిన అనుభవం రావాలి, తగ్గింపు జీవితం రావాలి. తండ్రి దగ్గర నుంచి మనకేం రావాలంటే తండ్రి ప్రేమ మనకు రావాలి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే అబ్షాలోమేమో తండ్రిని చంపడానికి చూస్తున్నాడు, తండ్రి ఏం పారిపోతున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటండి? అబ్షాలోము ఎలాంటి వాడు అంటే సొంత తండ్రినే తన స్వార్థం కోసం, తన అధికారం కోసం, తన ఘనత కోసం, తన పేరు ప్రఖ్యాతుల కోసం, ఒక మాట చెప్పాలంటే తన స్థానం కోసం సొంత తండ్రిని చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ తండ్రి ఏం చేస్తున్నాడు? వీడి బాధ మనం తట్టుకోలేమని పారిపోతున్నాడు. అంటే నీ తండ్రి పారిపోయేంతగా అబ్షాలోము తండ్రి అయిన దావీదు రాజు పారిపోయేంతగా అబ్షాలోము జీవించిన జీవితం అలా ఉంది. అలాంటి దారుణమైన జీవితం చూడండి. గొప్ప మాటలు ఏమంటాడంటే, అతని చేతిలో నుండి మనం రక్షణ పొందలేము, మనం రక్షించేవాడు లేడు, కానీ మనం పారిపోదానండి. సొంత తండ్రే నిన్ను బట్టి పారిపోతున్నాడు. చాలామంది తల్లిదండ్రులు ఈ దినముల్లో, నేటి దినముల్లో చాలామంది తల్లిదండ్రులు తమ కుమార్తెలు చేసే ప్రవర్తన, పనితీరు నచ్చక వారి దగ్గర నుంచి దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. లేదంటే వీళ్ళని తీసుకెళ్ళి హాస్టల్లో పడేస్తారు. ఏం చేస్తారండి? వాళ్ళే దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. అలా దూరంగా లేనప్పుడు వీళ్ళని తీసుకెళ్ళి ఏదో ఒక హాస్టల్లో పడేస్తారు. ఆడే కొట్టుకోరా, ఆడే సావరా, ఎట్టగొట్టాలి. ఎందుకంటే నీలాంటి వాళ్ళు అక్కడ ఎక్కువ ఉంటారు హాస్టల్లో. అంటే హాస్టల్ తప్పని నేను అంటలా, మంచి చదువుకునే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది బ్యాచ్ ఉంటారు కదా, పనికి మానే బ్యాచ్ అంతా సిద్ధంగా ఉంటారు. మా ఓడు ఎప్పుడు వస్తాడురా, ఎప్పుడు ఆ కాలేజీలో అడుగు పెడతాడని ఎదురు చూస్తారు కొత్తోడి కోసం. కాబట్టి తండ్రి యొక్క క్షేమాన్ని చూడాలి. ఒకటి, తండ్రి ముఖ దర్శనం చేసుకోలేని స్థితిలో పాపం చేశాడు, రాజును ముఖ దర్శనం చేసుకోలేని స్థితిలో పాపం చేశాడు. రెండోదిగా చూసినట్టయితే తండ్రి క్షేమాన్ని చూడాల్సిన వాడు తండ్రి యొక్క నష్టాన్ని చూస్తున్నాడు. తండ్రి క్షేమంగా ఉంటేనే కదా అతని క్షేమం. బైబిల్లో ఏమనుందో చెప్పండి. అమ్మ కరెక్ట్గా చెప్పావు నా తల్లి, నీకు నిండా వందనాలు, నీ తల్లిదండ్రులని సాను. ఇంకో మాట ఉంది, నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు ఏం చేయాలా?
నీ తల్లిని నీ తండ్రిని ఈయన మధ్యలో చచ్చిపోయాడు. అందుకే దీర్ఘాయుష్మంతుడు ఒకనట్లు. అంటే నిన్ను బట్టి నీ తండ్రి పారిపోకూడదు. నీ తండ్రిని నువ్వు సన్మానించడం ద్వారా నీ తండ్రి నీకు ఆయుష్ పెంచేటట్టు చేయాల. ఇప్పుడు ఏమవుతుంది? అబ్షాలోము చేస్తున్న తప్పేంటంటే తండ్రి పారిపోయేటట్టు చేస్తున్నాడు. అంటే అంత దారుణమైన జీవితం. తండ్రే భయపడిపోయి పారిపోతున్నాడంటే ఆ కుమారుడు ప్రవర్తన జీవితం ఎట్టుందో అర్థం చేసుకో. ఆ కుమారుడు ప్రవర్తన జీవితం ఎలా ఉందో, പക്ഷെ మన జీవితం దేవుళ్ళు ఎలా ఉంది, మన జీవితం మన కుటుంబంలో ఎలా ఉంది, మన జీవితం మనలో ఎలా ఉంది, దేవుళ్ళు ఎలా ఉంది, లేదా మన ఇంట్లో ఎలా ఉంది, మన తల్లిదండ్రులు మనల్ని బట్టి ఎలా ఉంటున్నారు, మన తల్లిదండ్రులు మనల్ని బట్టి ఎలా ప్రవర్తిస్తున్నారు, మనం అంటే భయముతో ఉండారా, మన మీద ప్రేమను కనపరిచేటట్టు ఉండారా? మన మీద భయముతో ఉండాలంటే 100% నువ్వు అబ్షాలోమే. నిన్ను బట్టి వారిలో భయం వస్తుందంటే, నిన్ను బట్టి వారు భయం కలిగి ఉంటున్నారంటే, నిన్ను బట్టి వారిలో భయం ఉంటుందంటే 100% ఖచ్చితంగా నువ్వు అబ్షాలోమే. ఎలాంటి వారివి? అబ్షాలోం. అబ్షాలోం ఏం చేస్తున్నాడండి? అబ్షాలోమే కదా. ఏం చేస్తున్నాడు? మీరు ఇటు రుచి కూర్చోండి, ప్రతిసారి మీ వైపు తిరగలేం కానీ ఇటు. కానీ అబ్షాలోం ఏం చేస్తున్నాడండి? రాజు ముఖ దర్శనం చేసుకోలేనంత, తండ్రి ముఖ దర్శనం చేయనంతగా పాపం చేసి, చేయడానికి కూడా అర్హత లేనంత పాపం చేశాడు. 2, తండ్రి తన దగ్గర నుంచి పారిపోయేలాంటి జీవితం జీవిస్తున్నాడు. ఒక తండ్రి తన బిడ్డను కౌగులించుకోవడానికి దగ్గర రావాలి. ఒక తండ్రి తన ప్రేమను కనపరుచుకోవడానికి ఆ బిడ్డ దగ్గరికి వచ్చి తను ఎంతగా తన కుమారుని ప్రేమిస్తున్నారో ఆ ప్రేమను కనపరుచుకోవడానికి దగ్గర రావాలి. తండ్రి ప్రేమ కుమారుని మీద వెదజల్లటానికి తండ్రి రావాలి. కానీ తండ్రి ఏం చేస్తున్నాడు? అక్కడ పారిపోతున్నాడు. అంటే అబ్షాలోం యొక్క బ్రతుకు, అబ్షాలోం యొక్క జీవితం ఎంత దారుణంగా ఉందో మీరు అర్థం చేసుకోండి. ఇది ఎన్నమాట అండి? 2. 3వ విషయాన్ని కూడా చూద్దామండి. ఇక్కడే చదవండి. 2వ సమూయేలు గ్రంథం 15:14 వచనం. చాలమ్మా. ఇక్కడ మనం చూస్తున్న 3వ కోణం. మొట్టమొదటిగా అబ్షాలోము జీవితం ఎలా ఉంది, ఇలాంటి వాడికి దావీదు దయ చూపించమన్నాడు. అబ్షాలోము ఎలా ఉండేవాడు? తండ్రి ముఖ దర్శనం చేయడానికి కూడా అర్హత లేనంత పాపాన్ని చేశాడు, రాజైనా తండ్రి అయినా. 2, తన ప్రవర్తన బట్టి తండ్రే తన దగ్గర నుంచి దూరంగా పారిపోయేలాంటి క్రూరమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. 3వదిగా చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట, దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరికీ ఇలాగా ఆజ్ఞయించెను, అబ్షాలోము చేతుల నుండి మనము తప్పించుకుని రక్షణ పొందనందలేం, మనం పారిపోదాం రండి, అతడు హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకొనును, మనకు కీడు చేయకను. చదవండి ఆ మాట అండి. అది కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట అండి ఇది? 3. ఇంకా 2 చెప్పి ముగిచ్చేస్తా. ఇక్కడ 3వ మాట, ఎందుకంటే మళ్ళీ ఇంకో చోట సాక్ష్యం చెప్పలేదు. ఇక్కడ 3వ మాట ఇక్కడ ఏమనుందంటే, ఏమని రాయబడుతూ వచ్చిందండి? అతడు హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకున్నాక, తర్వాత కీడు చేయక. అబ్షాలోము యొక్క అనుభవం, అబ్షాలోము యొక్క జీవితం చూసినట్టే కీడు చేసేటటువంటి వాడు. ఎలాంటి వాడండి? కీడు చేస్తాడు. ఇప్పుడు బైబిల్ ఒక మాట ఉంది, మేలు చేత ఏం చేయాలి? కీడుని చేయించాలి. మేలు చేసి కీడుని చేయించాలండి. కానీ అబ్షాలోము ఏం చేస్తున్నాడు? మేలు చేయటం కాదు, కీడే చేస్తున్నాడు తండ్రికి. చాలామంది పిల్లలు తమ తల్లిదండ్రులు కీడు చేసేవారు ఉంటారు. తల్లిదండ్రులేమో నీ కోసం క్రయదానం చెల్లించి తమ జీవితాన్ని సమర్పించుకుని తమ సంతోషాలు, తమ ఆనందాలు, తమ కోరికలన్నిటిని కూడా చంపుకుని పిల్లల క్షేమం, పిల్లల సంతోషంగా ఉండాలని తన ఇష్టాలన్నీ చంపుకున్నప్పుడు ఇక్కడ అబ్షాలోము ఏం చేస్తున్నాడు? కీడు చేసేవాడు. కీడుకి ప్రతి కీడు చేయగలడు. దావీదు చేయలేడా? అడుగు మాత్రంలోనే ఉన్న మరణాన్ని దేవుడు కాపాడినవాడు. ఇప్పుడు దావీదు రాజుకి దేవుడు తోడుకున్నాడా? ఖచ్చితంగా ఉంటాడు. కానీ దావీదు రాజు యొక్క స్వభావం ఏంటి? కీడు చేసినట్టు ప్రతి కీడు చేయాలన్నది కాదు. అది కాదు దావీదు రాజు యొక్క మనస్తత్వం. కొన్ని సందర్భాలు వచ్చినాయేమో కానీ అది కాదు. ఇప్పుడు విషయం ఏంటంటే, సౌలు ఎంతగానో దావీదు రాజుని చంపాలనుకున్నాడు, కానీ దావీదు రాజు చంపాడా? అవకాశం వచ్చినా చంపాల. అబ్షాలోము చంపాలనుకున్నాడు, కానీ అబ్షాలోము చంపడం ఎంతసేపు దావీదు రాజుకి. కానీ దావీదు రాజు ఆ కోణంలో వెళ్ళేవాడు కాదు.
కీడు చేత మేలు చేత కీడుని చేయించాలనుకునేవాడు. కానీ ఇక్కడ అబ్షాలోము ఎలాంటి వాడు అంటే కీడు చేసే స్వభావం, అబ్షాలోము యొక్క అనుభవం, అబ్షాలోము యొక్క ఆలోచన చూడగా కీడు చేయటం అన్నది అబ్షాలోము యొక్క జీవితంలో ఉంది. సో ఇక్కడ అబ్షాలోము ఒకటి రాజు ముఖ దర్శనం చేయకుండా చేయడానికి కూడా అర్హత లేనంత పాపం చేశాడు. రెండు, తండ్రి పారిపోయేటటువంటి క్రూరమైన జీవితాన్ని, తన దగ్గర నుంచి పారిపోయాడంటే క్రూరమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. మూడోదిగా చూసినట్టయితే అబ్షాలోము యొక్క జీవితం చూడగా ఎలా ఉంటాడండి, కీడు చేశాడు. మేలు చేసే స్వభావం కాదు, కీడు చేసేటటువంటి అనుభవం. ఖచ్చితంగా ఈరోజు మనం ఇతరులకు మనం కీడు చేస్తున్నామంటే, ఎవరికైనా మనం కీడు చేసే అనుభవం మనలో ఉందంటే, మేలు చేసిన వాడికి మనం కీడు చేస్తున్నామంటే, మనకి ఎవరైతే మేలు చేస్తున్నారో వారికి కీడు చేస్తున్నామంటే ఖచ్చితంగా మనం అబ్షాలోము యొక్క అనుభవంలో ఉండట్లే. ఇది అన్నమాట అండి. నాలుగో విషయాన్ని చూస్తానండి. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 31వ వచనం. చాలమ్మా. అబ్షాలోము ఏం చేస్తున్నాడు, కుట్ర చేస్తున్నాడు. అదే చూడండి 12వ వచనంలో కూడా ఉంది, చివర్లో. అది ఇప్పుడు చూడండి ఎట్టలో. అబ్షాలోము ఎలాంటి వాడండి, ఒకటి రాజు ముఖదర్శనం చేసుకోవడానికి అర్హత లేనంత పాపం చేశాడు. రెండు, తండ్రి పారిపోయేలాంటి క్రూరమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. మూడు, కీడు చేసే స్వభావం కలిగిన, అసలు ఆయన మేలే చేయడు కాదు, కీడు చేసేటటువంటి బుద్ధి కలిగినాడు, మనస్తత్వం కలిగినాడు. నాలుగు, అబ్షాలోము ఎలాంటి వాడు అంటే కుట్ర చేసేటటువంటి వాడు. కుట్ర అంటే ఏంటి, కుట్ర చేస్తున్నాడు కదా. కుట్ర అంటే ఏంటి, ఒక మాటలో మీకు అర్థమైన కోణంలో చెప్పండి. పోనీ ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పమ్మా, కుట్ర అంటే అదనే చెబుతారు. అంతా ఇంగ్లీష్ మీడియమే కదా, మాకు అది రాదు, వచ్చిందే తెలుగు. కుట్రని ఏమంటారు, మీరు కూడా మొఖాలు చూసుకుంటున్నారండి, మంచి ఇంగ్లీష్ మీడియం, మీరు మంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు. ఏ స్కూల్ అమ్మా, వద్దులే మళ్ళీ దాని సాక్ష్యం పాడు చేయడం దానికి. కాబట్టి కుట్రలో పడిపోతూ వచ్చారు. అబ్షాలోము జీవితం ఎలాంటిదంటే కుట్ర చేయటం. అంటే తన స్వభావం, తన జీవితం చూడగా పాపం చేసాడు, క్రూరమైన జీవితం జీవిస్తున్నాడు, కీడు చేసేవాడు, కుట్రలు చేసేటటువంటి. కుట్ర అంటే ఏంటి, మనకు మేలు చేసిన వాడికి వెనకాల కూడా గోతులు తవ్వటం. ఓ మాటలో చెప్పాలంటే ఎట్లా ఎదుటి వ్యక్తిని ఎట్లా నాశనం చేయాలి, ఎట్లా అతన్ని నశింపజేయాలి, ఎట్లా అతను పాడు చేయాలి, అతని జీవితాన్ని ఎట్లా కృంగదీయాలన్నది వెనకుండి కింద ఉండే ఆలోచన చేత ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు. సో అబ్షాలోము ఆలోచన ఏంటి, దావీదు రాజు పైన కుట్రలు. దావీదు రాజు ఎవరు అసలు, నువ్వు కుట్ర చేయటం, నువ్వు ఎవరి మీద కుట్ర చేస్తున్నా? దావీదు రాజు ఎవరు, దేవునికి హృదయానుసారుడు. ఎవరండి, దావీదు నా హృదయానుసారుడు. ఇంకా యెరూషలేము పట్టణం గురించి దావీదు రాజు నిమిత్తమే యెషయా దేవుడు అంటాడు, నా నిమిత్తం నా దాసుడైన దావీదు నిమిత్తం ఈ పట్టణాన్ని కాపాడుతాను అంటున్నాడు. దావీదు రాజు అంటే ఎవరు, ఆ దేవుని యొక్క పట్టణం పాడైపోతున్న పట్టణాన్ని కాపాడటానికి ఆ దావీదు రాజు పేరుని బట్టి దేవుడు కాపాడుతున్నాడు. దావీదు రాజు ఎవరు, దేవునికి హృదయానుసారుడు. మరి ఇలాంటి హృదయానుసారుడికి అబ్షాలోము ఏం చేస్తున్నాడండి, కుట్ర చేస్తున్నాడు. ఏందక్క అప్పుడే వృద్ధాప్యం వచ్చిందా, కాళ్ళు ముందలు చాపుకున్నాం. కాబట్టి అబ్షాలోము ఏం చేస్తున్నాడండి, కుట్ర చేస్తున్నాడు. ఎవరి మీద కుట్ర చేస్తున్నాడు, దేవునికి హృదయానుసారుడు. ఇంకెవరి మీద కుట్ర చేస్తున్నాడు, దేవునికి హృదయానుసారుడు. అంత మాత్రమే కాదు, దేవుడు తన దావీదు అనే నామమును బట్టి పట్టణం మీద కీడు రాకుండా కాపాడుతున్నాడు. అంత గొప్ప దావీదు రాజు మీద కుట్ర చేస్తున్నాడు. అందుకే నేను పొద్దున కూడా చెప్తూ వచ్చాను, నీకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధమును, ఇవిడు ఏడ వదిలితున్నాడు. ఈ అయ్యగారు చెట్టుల్లో పుట్టల్లో ఉంటున్నాడు, కంచరగాడితో వెళ్తా ఉండగా మేడ దాని ధరింది, చంపేశారు, పోయింది, దరిద్రం మొత్తం పోయింది. అర్థం చేసుకోండి, అక్కడ చాలా విషయాలు ఉన్నాయి, కానీ నాకు టైం లేదు కాబట్టి క్లుప్తంగా ముగిస్తున్నా. ప్రియులారా, మీరు గమనించినట్టయితే అబ్షాలోము యొక్క జీవితం చూడగా అతడు తండ్రి రాజు ముఖ దర్శనం చేయడానికి కూడా అర్హత లేనంత పాపం చేశాడు. ఇంకా తండ్రే పారిపోతాడంటే అంత క్రూరమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. ఇంకా కీడు చేసే స్వభావం. ఇంకా చూసినట్టయితే కుట్రలు, గుంపులుగా బ్యాచ్లుగా తయారు చేసి ఏం చేస్తున్నాడు, కుట్రలు చేస్తున్నాడు. మంచి కోసం బ్యాచ్ తయారైతే మంచిదే, ఎవరిని నాశనం చేద్దామా, ఈ కుట్రలు చేసే కొంతమంది బ్యాచ్ ఉండరు. ఆదికాండం బైబిల్లో ఎక్కడ రాయబడుతూ వచ్చింది, కుట్రలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కుట్ర అని రాయలేదు కానీ ఒక కోణంలో ఉంది. ఎవరు వాళ్ళు, సామెతల గ్రంథం
సామెతల గ్రంథము 1వ అధ్యాయం. కుట్రలు ఎలా చేస్తారో చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం, 11వ వచనం కూడా. ఉమ్, 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 ఉమ్. చాలు చాలు. కుట్ర చేసేవాళ్ళు చూడు ఎలా ఉండరు. నా కుమారుడా, ఏమంటున్నాడు? నా కుమారుడు పాపు నిన్ను ప్రేరేపింపగా. కుట్రలు చేసేవాళ్ళు ఏం చేస్తారని ప్రేరేపిస్తారు. రే, నువ్వు ముందు వెళ్ళి తర్వాత మేము చూసుకుంటామని. కుట్రలు చేసేవాళ్ళు ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఆ తప్పిపోయిన కుమారుని ఏం చేశారు? అరే, మీ తండ్రి దగ్గర నుంచి ఆస్తి తీసురా. మీ తండ్రి ఏం చేస్తాడా? వ్యవసాయం చేయలేడు, ఏం సంపాదించలేండి. మనం ఉన్నాం కదా, టెక్నాలజీ మారిపోయింది, ఏఐ వచ్చేసిందంతా. ఇక మీ తండ్రి దగ్గర ఉన్న ఆస్తి మొత్తం తీసురా, దాన్ని ఎట్ట చేయాలో మనం చేద్దామన్నారు. ఈ తెలివితో కూడా వాళ్ళ మాటలు తెచ్చేసాడు. తెచ్చిన తర్వాత ఏం చేశారు? స్నేహితులు అందరూ కూడా ఆయనతో ఉన్నట్టు ఉండరు, జోదం ఆడారు, అన్నీ చేశారు. చివరికి ఒకటికి ఈయన దగ్గర పోతుంటే ఒకటి వెనక్కి వెళ్ళిపోయాడు. చివరికి ఏం జరిగింది? పొట్టు తింటున్నాడు. ఎవడో లేరు, పాట కూడా పడుతుంది. ఎవరో లేక ఒంటరినై అనాథగా మిగిలిన, అనాథ కంటే దరిద్రంగా మిగిలాడు. పొట్టు తినే స్థితి. స్నేహితులు ఒకప్పుడు ఉండారు, తర్వాత ఏమైపోయారు? ఒకరినొకరు అతని దగ్గర ఆస్తి తరిగే కొందిని, అతని దగ్గర ఉన్న డబ్బు అయిపోయే కొందిని, ధనమైన ఆస్తి అయినా ఏదైతే ఉందో అదంతా తరిగిపోయే కొంది ఒకడొకడు దూరం అయిపోతున్నాడు. ఏడు దగ్గర అయిపోయింది, ఇంకోటి చూసుకున్నాను. ప్రేరేపిస్తారు. ఫస్ట్ నువ్వు తీసురా చూద్దాం. నీ తండ్రి దగ్గర నుంచి ఆస్తి తీసుకెళ్ళావు, ఏం చేసావు? పొట్టు తిన్నావు తప్ప. మళ్ళీ తండ్రి చేసుకునేదాకా కూడా నీకు దిక్కులేదు. అని ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ప్రియులారా, ప్రేరేపించే అనుభవం కుట్ర. ఇది ఇచ్చేద్దాం, అజ్జేద్దాం అంటే దీనివల్ల ఇచ్చేద్దాం అని చెప్పని ఒక్కొక్కరు ప్రాణం తీసేద్దామని కూడా ప్రేరేపించే వాళ్ళు ఉంటారు. అది కుట్ర అంటే. ఇంకా కుట్ర అంటే ఏంటి అంటే చాలా కోణాలు ఉంటాయి. కొన్ని కోణాలు మీకు అర్థమయ్యేది చెబుతున్నా. రెండోది ఏంటి? మాతో కూడా రమ్ము, మనం ప్రాయం తీటిగా పొంచి ఉందాం. కుట్ర అంటే ఇది. దావీదురాజు ఏ మార్గంలో వస్తారో కనుక్కోండి రా, ఆ మార్గంలో వెళ్దాం. ఈయన పలానా మార్గంలో, అరణ్య మార్గంలో వస్తున్నాడు, మీరందరూ అక్కడ సిద్ధంగా ఉండండి, చంపేద్దాం. అంటే నీకే దేవుని ద్వారా సృష్టించబడిన నీవే ఇన్ని కుట్రలు చేస్తుంటే, నిన్ను సృష్టించిన దేవుడికి ఎన్నో ఆలోచనలు ఉంటాయి. మన ఆలోచనలు పుట్టకమునిపై అన్నిటి ఎరిగినవాడు. మనం అడక్కమునిపే మనం ఏమడుగుతాం ఎరిగినవాడు. నతానియేలు చెట్టు కొందన్నప్పుడే నతానియేలు ఎరిగినవాడు. నువ్వు దావీదు గురించి కుట్రలు చేస్తుంటే దేవుడు ఎరగడా? అందుకే దావీదు రాజుని అబ్షాలోముకి దొరకకుండా దేవుడు కాపాడుతూ వచ్చాడు. ప్రియులారా, గమనించండి. అంటే మన క్రైస్తవ జీవితం ఏంటంటే, యవ్వనప్రాయంగా దేవుని పెట్టకుండా మనం పశువులు రక్షణ పొందకపోయినా నీ తల్లిదండ్రులు రక్షణ పొంది ఉండొచ్చు. దేవుని పెట్టకుండా నువ్వు మందిరంలో ఉంటావు. నీవైనా నేను ఎలా ఉండాలంటే, దేవుని ముఖ దర్శనం చేయటానికి కూడా అసహించుకున్నంత పాపం చేయకూడదు. క్రూరమైన జీవితాన్ని జీవించకూడదు. కీడు చేసే స్వభావం ఉండకూడదు. ఇంకా కుట్రలు చేయకూడదు. కొంతమంది కాలేజీలు ఉంటాడు, వీడు బాగా చదువుతున్నాడు, ఈ నెట్టగొట్ట వెనకలాగాలరు అనుకుంటారు. కుట్ర చేసేవాళ్ళు ఉంటారు, వాడి మీద ఏదో ఒక నిందేస్తారు. వాడి తెలియతే వాడి ఆలోచన ఏంది? ఎట్టయినా చదువుకుని వెళ్ళిపోవాలి, ముందరికి వెళ్ళాలి, ఆయన ఆలోచన ఉండేది. వీళ్ళ ఆలోచన వేరు కదా. రే, బాగా చదువుతుంది అమ్మాయి, ఏదో ఒక నిందేద్దాం, మనసు కూడా డైవర్ట్ చేపిస్తారు. డైవర్ట్ చేపించేవాళ్ళు ఉంటారు. అరే, ఆడు చూడు ఎట్టున్నాడు, ఆ అమ్మాయి చూడు ఎట్టుందో, ఎట్ట మంచిగా బట్టలు వేసుకుందో చూడు, ఎట్ట మంచిగా బట్టలు వేసుకొచ్చాడు చూడు, ఒరే వాడు చూడు కళ్ళజోడు పెట్టుకున్నాడు, వీడి చూడు ఇది పెట్టుకున్నాడు, వాడి ప్యాంటు చిరిగిపోయింది ఉంది, ఈడి చొక్క చేతికేమో కొరికేసిన ఫోన్ ఉంది, చెవి దగ్గర ఏమో సగం కొరికిన ఫోన్ ఉంది. చూడరా ఎట్టుందా, నీకు ఎట్టుందిరా, నీ దగ్గర ఏదిరా, నీ దగ్గర ఉందా? వీడు ఇవన్నీ నేర్చుకుని ఇంటి దగ్గరికి వెళ్ళి పాపం అలా తినడానికి లేని తల్లిదండ్రుల మీద పడతాడు. నాకు ఇప్పిస్తావా చేస్తావా, నాకు ఇప్పిస్తావా చేస్తాడు. నేనేమంటానంటే, అనేకులు ప్రేరేపిస్తారు. అనేకులు అంటే రమ్ము రా, మనం వెళ్దాం రమ్మని పొంచి ఉంటారు. నేను పాపంలో పడబెట్టాను. అందుకే పొంచి ఉండేవారు ఎలాంటి వారు అన్నది కూడా బైబిల్లో ఉంది. ఎవరు పొంచి ఉంటారు? ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. పాపము వాకిటి దగ్గర పొంచి ఉండేది ఎవరు? పాపం చేసేవారు. పాపం అంటే ఏంటి? కుట్ర చేసేవాడే పాపం చేసేది. సో ఈరోజు మనం యవనస్తులుగా ఉన్నామంటే పాపం చేయకూడదు, అంటే దేవుని ముఖ దర్శనం చేయడానికి కూడా అసహించుకునే పాపం చేయకూడదు, తర్వాత క్రూరమైన జీవితాన్ని జీవించకూడదు, తర్వాత కీడు చేయకూడదు, తర్వాత కుట్రలు చేయకూడదు. అంటే ఎవడో ఒకరిని ప్రేరేపించి ఎవడో ఒకరిని చంపేద్దాం, ఎవరో ప్రాణం తెద్దామని ఇలాంటి క్రూరమైన విధాలు ప్రేరేపించే అనుభవం మనలో ఉండకూడదు. ఒకరిని ప్రేరేపించు, అయ్యా దేవుని నమ్ము, దేవుని మదకులు ఉండు, దేవుని సన్నిధికి నడు, ఆత్మీయంగా నడు, ఇది మంచిదని ప్రేరేపించు, అది తప్పలేదు. ఒరే నువ్వు ఇది చేద్దాం, అది చేద్దాం, ఈ పాపం చేద్దాం, ఆ పాపం చేద్దాం అని అన్నావంటే నష్టపోతావు. నా దేశంలో సహోదరి ఉంది, నేను ఎవరో పేరు నేను పూర్తి చెప్పలేను, కానీ
ఓ సహోదరి ఉంది, దేవుని నమ్మింది, రక్షించబడింది, మారుమూసి పొందింది, బాప్తిసం తీసుకుంది, రక్షణ లేని వ్యక్తిని పెళ్లి చేసుకుంది. చివరికి ఏం చేసింది తెలుసండి, అయినా దేవుని మందిరకు వస్తుంది, బాగుంది. ఒకనొక సమయంలో నక్లెస్ రోడ్లో నైటీ మీద డ్యాన్స్ వేస్తుంది. దేని మీద వేస్తుందండి? మీరు అర్థం చేసుకోండి. నైటీ మీద డ్యాన్స్ వేస్తుంది. అది ఎవరో నాకు చెప్పారు, అన్న ఈమె రక్షించబడి మారుమూసి పొందింది కదా, నక్లెస్ రోడ్లు ఇట్లా డ్యాన్స్ చేస్తుంది ఏంటి అని. ఎవరు రాసి ఉన్న రాతకు వాళ్ళే భరిస్తారు బ్రదర్, మనం ఏమిటో ప్రార్థన చేయడం తప్ప. అంటే మందిరంలో ఒకలాగా బయటకు ఒకలాగా ఉంటున్నారు ఈ రోజులు. మందిరంలో ఒక రకమైన డ్రెస్ ఉంటుంది, బయటికి వెళ్తే జీన్స్ ప్యాంట్లు, టీ షర్ట్లు, షార్ట్లు అవి ఎట్టుంటాయో ఆడవాళ్ళకు కూడా. ఏమిటంటే మనం జాగ్రత్తగా ఉండాలి. ఒక మాదిరికరమైన జీవితం ఇంపార్టెంట్ మనకి. ప్రజల్లో, మనుషుల్లో, అనేకుల మధ్యలో మనం ఉన్నామంటే ఒక మాదిరికరమైన జీవితం కావాలి. అది లేనప్పుడు మనం ఎంత జీవించినా ప్రయోజనం లేదు. అబ్షాలోము యొక్క జీవితంలో కుట్రలు చేసేవాడు ఉన్నాడు. తన జీవితమే పెద్ద కుట్రలతో నింపబడింది ఉంది. అందుకే అబ్షాలోము జీవితంలో దావీదు రాజు అంటాడు, అయ్యా నా కుమారుడు పాపం చేసినవాడు, నా కుమారుడు క్రూరమైన వాడు, నా కుమారుడు కీడు చేసేవాడు, నా కుమారుడు కుట్రలు చేసేవాడే, కానీ వాడికి దయ చూపించండి. అవకాశమే లేదు. 5వ మాట చూద్దామండి. ఇది భయంకరమైన, ఇంకా 7 విషయాలు ఉన్నాయి కానీ సమయం లేదు, 5వ చెబుతా రండి. 7వ మాట 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. 5వ మాట 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో ఇక్కడ చాలా ఉండే. 15వ అధ్యాయం 14 వచ్చిన కూడా 5వ మాట ఏంటంటే, కత్తివాత చేత హతము చేసేటటువంటి వారు, కత్తి చేత చంపేటటువంటి వాడు. ఇంకా 6వ మాట కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. కాబట్టి దురాలోచన కలిగిన వాడు. సో ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి. సరే, చివరి మాట ఏంటంటే అబ్షాలోము యొక్క జీవితంలో 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో చూసినట్టయితే 21, 22 వచనాలు ఒక మాట ఉంది. చదవండి, ఏం మాట ఉందో. చాలమ్మా, ఇంకా తర్వాత వద్దు. అక్కడ అబ్షాలోము ఎలాంటి వాడంటే తండ్రి ఉపపత్నులు, అంటే ఒక రకంగా చెప్పాలంటే తండ్రి భార్యలు అనుకోండి. ఎవరు భార్యలు? తండ్రి భార్య అనుకోండి. తండ్రి భార్య అబ్షాలోముకి ఏమైంది? ఇప్పుడు అబ్షాలోము ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందంటే తల్లితోనే పాపం చేసిన అనుభవం. ఏం చేస్తాడండి? తల్లితోనే పాపం చేస్తాడు. అంటే తల్లితోనే వ్యభిచరించినటువంటి అనుభవం అబ్షాలోము జీవితంలో ఉంది. తల్లితో ఎందుకు అంటున్నానంటే సొంత తల్లి కాదు, అయినను దావీదురాజు యొక్క ఉపపత్నులంటే దావీదురాజుకు ఒక రకంగా చెప్పాలంటే భార్య యొక్క అనుభవం ఉండట్టే, అంతే కదండి. ఆ అనుభవం ఉండట్టే కదా. అంటే నువ్వు ఎవరితో పాపం చేస్తున్నావు? నీ తండ్రికి ఉపపత్నులుగా ఉన్న స్త్రీలతోనూ పాపం చేస్తున్నావు. అంటే అది ఎంత దారుణమైన స్థితి. ఎవరైనా సరే కన్న తల్లితో వ్యభిచరిస్తారా? పాపం చేస్తారా? అంటే నేను ఇట్లా అన్నా తప్పుగా అనుకోవద్దు, కన్న తల్లి అని కాదు, కానీ ఆ కన్న తల్లి లాంటి జీవితం కలిగిన వాళ్ళే వాళ్ళు కూడా, కన్న తల్లి లాంటి అనుభవం కలిగిన వాళ్ళే కదా. దావీదురాజుకు ఇండైరెక్ట్గా వాళ్ళు కూడా భార్యలాగా చేయబడుతున్నారుగా, డైరెక్ట్ కాకపోయినా. అలాంటి అనుభవం ఉందా లేదా? ఉందిగా. ఉపపత్నులు అంటే ఇక ఆయన కొరకే ప్రతిష్ఠించబడిన అనుభవం ఉన్నారు కదా. మరి అలాంటి వారితో నువ్వు పాపం ఎలా చేస్తా? అలాంటి వారితో పాపం చేసిన అనుభవం నీకు ఎలా ఉంటుంది? అంటే నువ్వు ఎట్లా పెడితే అట్లా వ్యభిచారం చేస్తే నిన్ను దయ చూపించాలా? నీ ఎడల దయ చూపించాలా? ఇతను భౌతికంగా శరీర సంబంధంగానే వ్యభిచరించారు. కానీ ఈ రోజులో చాలా మంది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడినట్లు ఒక స్త్రీని మోహచూపుతో చూచివాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచరించినట్టు రాయబడుతూ వచ్చింది. ఈ రోజులో చాలా మంది యవనస్తులు భౌతికమైన శరీరంతో కాకుండా కళ్ళ చూపుతోనే, కంటి చూపుతోనే వ్యభిచరించే యవనస్తులు చాలా మంది ఉంటూ వస్తున్నారు. సో వీళ్ళందరి యొక్క అనుభవాలు, వీరందరి యొక్క ఆలోచన చూసినట్టయితే అలాంటి వారికి దయ చూపించడం కష్టం. ఇప్పుడు వ్యభిచరించే వాడికి మనం ఎప్పుడైనా దయ చూపిస్తామా? మన ఇంట్లోనో మన ఇంట్లో కాదు, మన ఇంటి చుట్టుపక్కల ఎవరైనా వ్యభిచారం చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ దయ చూపిస్తామా? చెప్పండి, దయ చూపిస్తామా? పై మాట కంటావులేండి. ఎందుకంటే వ్యభిచారం చేసిన స్త్రీని యేసుప్రభు క్షమించాడు కన్నా మనం కూడా క్షమించాలంటాం. సమయం వచ్చేదానికి అది మనం చేయం. ఏదో పై మాట కంటాం క్షమించాలని, మనం చేయం. ఒక వ్యభిచారిణి అయిన స్త్రీ మన గృహం దగ్గర ఉన్నప్పుడు ఆమెను అసహించుకుంటాం. అమ్మా, మేము సంసారం కలిగిన కుటుంబీకులం, ఇక్కడ నువ్వు పాపం చేసే స్త్రీ నువ్వు ఉండటానికి లేదని పక్కన పెట్టడానికి ఇష్టపడతాం. సో ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే అలాంటి అనుభవంలో అబ్షాలోము ఉన్నాడు. పాపం చేసిన అనుభవంలో, వ్యభిచరించినటువంటి అనుభవంలో అబ్షాలోము ఉన్నాడు.
ఇలాంటి వాడికి దావీదు రాజు ఏమంటాడు? దయ చూపన్నాడు. అబ్షాలోము ఎలాంటి వాడు? మొట్టమొదటిగా పాపం చేసిన వాడు. రెండు అంటే పాపం చేయటం ద్వారా తండ్రి రాజు ముఖ దర్శనం చేసుకోవడం కూడా అర్హత లేనివాడు. రెండు, తండ్రి పారిపోతాడు చేస్తున్నాడు అంటే అంత క్రూరమైన జీవితాన్ని కలిగిన వాడు. మూడు, కీడు చేసేవాడు. నాలుగోదిగా కుట్ర చేసేటటువంటి వాడు, అంటే ఎక్కడ కొంచెం ఎవరికైనా నష్టం చేద్దాం. ఐదోదిగా అబ్షాలోము ఎలాంటి వాడు అంటే వ్యభిచారి. ఒక మాట చెప్పండి, మిగతా అన్నది మీరు అట్లా హోల్డ్లో పెట్టుకున్న తర్వాత. ఇక్కడ అబ్షాలోము ఎలాంటి వాడు? ఒక వ్యభిచారపు జీవితం కలిగినటువంటి వాడు. ఈరోజు చాలా మంది యవనస్తులు కంటి చూపుతో వ్యభిచారం చేసి దేవుని దృష్టిలో తీర్పుని తెచ్చుకుంటున్న వారు ఉంటారు. ఇలాంటి అబ్షాలోముకి దావీదు రాజు ఏమంటాడు? 18:5 ఆ యవ్వనుడైన అబ్షాలోము ఎడల ఎట్లాంటి వాడికి ఎవడన్నా దయ చూపిస్తాడా? అందుకే అక్కడ ఉన్నటువంటి అధిపతి ఏం చేశాడు? కంచరగాడిది వెళ్తా ఉండగా అతను పైన అంటుకోగానే చూసి పనివాడి చేత వాడు చేయకపోతే బాణాల్లాగా కొట్టాడు, చచ్చిపోయాడు. పరవశిని పాట పడేశాడు. ఇప్పుడు అబ్షాలోము నిమిత్తమే రాజు వచ్చి అంగలారుస్తుంటే వచ్చి అంటాడు సైన్యాధిపతి, ఏమి రాజు ఎట్లా అంటావు? జనం అందరూ వచ్చి బయట కూర్చుని ఉంటే వాడు చచ్చిపోవాలా లేకపోతే జనం అందరూ పోవాలా? వాడు బతుకుంటే మనం అందరం చచ్చేవాళ్ళం. ఇప్పుడు జనం అందరూ చచ్చిపోవడం నీకు ఇష్టమా? వాడు ఒక్కడు చావడం నీకు ఇష్టమా? లేచిరా, వచ్చి బయటకు వచ్చి జనం అందరితో కలిసి సంతోషంగా మాట్లాడు. సో ఎందుకు ఈ మాట చెబుతున్నాం అంటే, మనం ఎంత ప్రయత్నించినా ఇలాంటి పాపపు జీవితం, కుట్రలు చేసేవాళ్ళు, కీడు చేసేటటువంటి వాళ్ళు ఉన్నంతకాలం వారి జీవితాల్లో దేవుడు కనికరించి వారికి క్షమాపణ ఇస్తే తప్పక మనం ఏం చేస్తాం? ప్రార్థన చేయటం తప్పక ఏం చేయలేం. కానీ మనం అలాంటి జీవితం కలిగి అబ్షాలోము లాంటి జీవితం కలిగి ఉండకూడదు. ఎప్పుడైతే అలాంటి జీవితాన్ని కలిగి ఉంటామో నష్టపోతాం. ఇలాంటి వాడికి పాపము చేసి తండ్రి దేవుని ముఖం చూడలేని వాడు, ఇంకా ఎలాంటి వాడు? క్రూరమైన జీవితం కలిగిన వాడు. తండ్రి పారిపోయేలా చేస్తున్నాడు, క్రూరమైన జీవితం కలిగిన వాడు, కీడు చేసేవాడు, కుట్ర చేసేవాడు, వ్యభిచరించేవాడు. ఇలాంటి వాడి కొరకు దావీదు రాజు ఏమన్నాడు? అయ్యా వానికి దయ చూపండి అన్నాడు. దయ చూపించారా? లేదు. కానీ ఒకటి ఉంది, బైబిల్ ఒక మాట ఉంది, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడని బైబిల్ ఉంది. ఉందా లేదండి? లూకా సువార్త, మార్కు సువార్త ఉంది. నశించిన దాన్ని వెతికి రక్షించడం. ఇంకా ఎవరు నశింపకుండా అందరూ అంతటను మారుమోసు పొందాలని ఆయన ప్రణాళిక. అయితే ఆ దినాల్లో దయ చూపించడం లేదు, కానీ ఈ దినాల్లో దయ చూపించబడుతుంది. నువ్వు అబ్షాలోములాగా పాపం చేసిన, అబ్షాలోములాగా దేవుడే నిన్ను చూడటానికి అసహ్యమైన పాపం నువ్వు చేసిన, ఇంకా క్రూరమైన జీవితం ఉండా, కుట్ర చేసేవాడువేనా, కీడు చేసేవాడువేనా, వ్యభిచరించిన జీవితం ఉండా, ఈరోజు నీకు ఆనాడు దావీదు రాజు దయ చూపించమన్నాడు, ఆ దినాల్లో లేదు. కానీ ఈరోజు ఆ దయ నీకు చూపించబడుతుంది. ఆ దయ నువ్వు పొందుకోగలుగుతావు. ఒకవేళ అబ్షాలోము లాంటి జీవితం ఇక్కడ నీవెవరైనా కూర్చుని ఉంటే, అలాంటి జీవితం కలిగి ఉంటే, అబ్షాలోము లాంటి జీవితం నాకు ఉందా ప్రభా, కుట్ర చేసేది, కీడు చేసే స్వభావం, తండ్రి మరి పాపం చేసే స్వభావం, వ్యభిచరించే స్వభావం నాలో ఉంది, క్రూరమైన జీవితం నాలో ఉంది, నేను అబ్షాలోము వలె ఉండా. కానీ ఆ దినాల్లో దయ చూపించడం లేదు. కానీ ఈ దినాల్లో యేసు ప్రభువుగా నువ్వు ఈ లోకానికి నరవతారకు వచ్చి కలువరిసిలో ప్రాణం పెట్టి చనిపోయి యవనస్తుడైన నా ఎడల దయ చూపించడానికి నువ్వు కలువరిసిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఎదురు చూస్తున్నావు. ప్రభా అన్నాడు, అబ్షాలోముకి దయ చూపించడానికి అవకాశం లేదు. కానీ ఈరోజు ప్రభు అని నేను నీ దగ్గరకు వచ్చి మొరపెట్టగలే, నా పాపాలు ఒప్పుకోగలే, నా ఎడల దయ చూపించడానికి నువ్వు సిద్ధంగా ఉండవు. కారణం ఇది కృపాకాలం. మనం ఏం పాపం చేసినా క్షమించబడడానికి టైం ఉంటుందంటే ఇది కృపాకాలమే. ఓ రోజు ధవళ సింహాసనం మీదకి వెళ్ళినప్పుడు, ఆ న్యాయ తీర్పు సింహాసనం మీదకి వెళ్ళినప్పుడు, ఆ యొక్క తీర్పు సింహాసనం మీదకి వెళ్ళినప్పుడు ఇంకా నువ్వు పాపం చేసి ఒప్పుకోవడానికి కూడా ఏం లేదు. అందుకే తరుణం ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే సరిదిద్దుకోవాలి. బుద్ధి లేని కనుక సరిదిద్దుకోలేకపోయి నష్టపోయారు. బుద్ధి కలిగిన వారు విందులోకి వెళ్ళారు. ఈ రోజు మనం సరిదిద్దుకోవాలి. ప్రభా ఆ దినాన అబ్షాలోముకి దయ చూపించడానికి అవకాశం లేదు, కానీ దావీదు రాజు వేడుకున్న అవకాశం లేదు. ఈ రోజు నేను వేడుకోకముందే నాకు నీ కుమారుని ద్వారా దయ చూపిస్తున్నావు, నా జీవితం మార్చుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నావు. నేను అబ్షాలోము లేకుండా, నేను అబ్షాలోము లాంటి జీవితాన్ని నేను జీవిస్తున్నా. నా ప్రవర్తన, నా ఆలోచనలు, అబ్షాలోము ఇంకా కోపం, ద్వేషం కలిగిన వాడు, అసూయ కలిగిన వాడు, తండ్రిని చంపాలనుకున్న మనస్తత్వం కలిగినాడు, తండ్రి తన బట్టి ఎంతో బాధించబడుతున్నాడు. అబ్షాలోము లాంటి జీవితం నాకుంది, నా జీవితాన్ని మార్చు ప్రభు అంటే ప్రభు మార్చేవాడు ఉంటాడు. అట్లు దేవుని కృపను బట్టి అబ్షాలోము లాంటి జీవితం కలిగిన మనం మార్చబట్టం కొరకై ప్రార్థన చేసుకుందాం. ఈ రోజు నువ్వు దేవుని దయ చూపించమని ప్రభుని అడిగితే, యేసుక్రీస్తు నామమును బట్టి నాకు దయ చూపించు ప్రభా, యేసుక్రీస్తు నామములో నాకు దయ చూపించు ప్రభు అంటే మనం చేసిన పాపాలకి కనీసం ఆయన దయ చూపించి ఈరోజు మనం కనికరించి కడుగుతాడు ఆయన రక్తం. నేటి నుండి దుష్టలోకంలో దేవుని మహిమ కొరకు మనం జీవించే వరకు ఉన్నట్లు ప్రభు సహాయం చేయను కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
పిల్లలు చిరంజీవి అని పిల్లలు. దయచేసి ఎవరు కూడా అటు ఇటు చూడొద్దు. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేస్తాం. ఎవరు కూడా అటు ఇటు చూడొద్దు. ఒకవేళ దేవుడు నీతో మాట్లాడుతుంటే ప్రియ సహోదరుడు సహోదరి, అబ్షాలోము వలె నువ్వు ఉంటే, ఆనాడు దావీదురాజు దయ చూపించమన్నా దయ చూపించలే. ఈరోజు నీ తల్లిదండ్రులు దేవుడు నీ పైన దయ చూపించాలని, దేవుని దయ నీ మీదకి రావాలని నీ తల్లిదండ్రులు ఎంతగానో విజ్ఞాపన ప్రార్థన చేస్తూ వస్తున్నారు. అయ్యా నా కుమారుడు, అయ్యా నా కుమార్తె ఇలా పొరపాటు చేసి, ఇలా పాపం చేసి ఉండొచ్చు, ఇలా తప్పు చేసి ఉండొచ్చు ప్రభా, పాపపు జీవితం కలిగి ఉండొచ్చు, పాపపు స్వభావం కలిగి ఉండొచ్చు, అయ్యా నా పిల్లల మీద కనికరం చూపించని ప్రియ సహోదరుడా సహోదరి, నీ నిమిత్తమే నీ తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారేమో. ఒకానొకప్పుడు అబ్షాలోము నిమిత్తమే దావీదు ప్రార్థన చేయగా దేవుని దయ అబ్షాలోము మీదకి రాలేదు. కానీ ఈరోజు ఆ దయ నీకు చూపించడానికి నీ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన, దావీదు కంటే గొప్పవారు కాదు, కానీ యేసు ప్రభువారిని బట్టి, మీ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన బట్టి, సంఘం చేసిన ప్రార్థన బట్టి దేవుడిని ఎలా దయ చూపించడానికి ఇష్టపడుతున్నాడు, రాబోతున్న ఉగ్రతని తప్పించడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరైనా యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించండి, నాకు నీ దయ అనుగ్రహించే ప్రభు అంటే, నీ దయ కావాలి. నేను చూపులో, తలంపులో, ఆలోచన, మాటలో, క్రియలో చెడిపోయి ఉన్నాను, వ్యర్థమైన సహవాసం కలిగి ఉంటున్నా, పాపంలో ఉంటూ వస్తున్నా, దాని నుండి నాకు విడుదల కావాలి ప్రభా. యవనస్తుల కూడిక ద్వారా నాతో మాట్లాడుతున్నావు. అబ్షాలోము లాంటి జీవితం నాకు ఉంది, దాన్ని తీసే. ఆనాడు అబ్షాలోముకి తరుణం లేదు, కానీ నాకు తరుణం ఇవ్వబడింది. ఇప్పుడే నేను నా పాపాలు ఒప్పుకున్నా. ఒకవేళ ఈ తరుణం ఇవ్వబడినా కానీ ఒప్పుకోకపోతే, కఠినం చేసుకుని తిరిగింటికి వెళ్తే నీకు సమయం ఉండకపోవచ్చు, ఆ తరుణం లేకపోవచ్చు. సమయం ఉండేప్పుడే తీర్మానం చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేయి. ప్రభా నేను అబ్షాలోము వలె ఉండ సరిదిద్దమని. ఒకవేళ అలాంటి ప్రార్థన నువ్వు చేస్తుంటే నీ కుడి హస్తాన్ని తలగన పైకెత్తించి నీ కోసం ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఉన్నారా? సిగ్గుపడొద్దు, ధైర్యంగా ప్రభా నేనున్నా, అబ్షాలోము వలె నేనుండా, నా జీవితాన్ని సరిదిద్దమని అడిగితే నీకోసం ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఉన్నారా? తరుణం పోయిన తర్వాత, సమయం పోయిన తర్వాత నష్టపోవద్దు, సిగ్గుపడవద్దు, చేతితో ఏమైద్దా ఏంటో ఎవరు చూస్తారనుకోవద్దు. నీవు అబ్షాలోము లాంటి జీవితం ఉంటే, ఇదిగో నేనున్నాను ప్రభా, నా ఎడల దయ చూపించమని అడుగు చాలు. చెయ్యెత్తడానికి సందేహపడద్దు, సిగ్గుపడద్దు. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే మీ కుడి హస్తం ఎత్తుంచండి, మీకోసం ప్రార్థన చేస్తాం. ప్రభా నేను ఉన్నానంటే మీకోసం ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఉన్నారా? అబ్షాలోముకి సమయం లేదు, కానీ నీకు ఇచ్చాడు దేవుడు. ఇంకో తరుణం నీకు నాకు ఉండిద్దో లేదో తెలియదు. సమయం ఉన్నప్పుడే జీవితం మార్చుకోవాలి. ఎవరైనా ఉన్నారా? ప్రభా నేనున్నానంటే ధైర్యంగా నీ కుడి హస్తం ఎత్తుంచి నీ కోసం ప్రార్థన చేస్తాం. సిగ్గుపడద్దు. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా కూడా ఆలస్యం చేయదు, ఎత్తుదామనుకోవద్దు. చిన్న చోట్ల ప్రభువు చూస్తున్నాడు. ప్రభా నేనున్నాను, ఇదిగో నేనున్నాను ప్రభా, నా మీద దయ చూపించండి, నీ కోసం ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఉన్నారా? ఎవరైనట్టు వారు ఉన్నారా? ఎవరైనా ప్రార్థన చేస్తాం నీకోసం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, మీ మహిమగల నామమునకు, మీ ఉన్నతమైనటువంటి ప్రేమ కలిగిన నామమునకు సాగిలిపడి మీకు వందనాలు, స్తోత్రాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మీ యొక్క మహాకృపను బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి ప్రభా, ఈ ప్రభు దినంలో ఉదయకాలం ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచినారు ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. జరిగినటువంటి ప్రభా పరిచర్యలో మీరు సహాయపడ్డారు, మీకు వందనాలు. ఇది నా ఆరాధన కొరకై ప్రభా మీ దాసుడు మరి మహిమదాస్ బ్రదర్ను మా ప్రభు ఏలిమికి నడిపించినారు. దాని ఉదయకాలం ఇంతవరకు మీ సన్నిధిలో మీ దాసును బలపరిచి మీరు వాడుకున్నారు, మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఓ తండ్రి, మరి ఉదయకాలం ఆరాధనలో ప్రభా, ఆరాధన వర్తమానంలో, బల వర్తమానంలో మీ దాసును బలపరిచి ప్రభా, మీ దాసుని ద్వారా తండ్రి మీరు విత్తబడినటువంటి వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి, నిలిచి ఉండేదిగా చేయమని ప్రార్థిస్తుంటున్నాం. సమయంలో మా తండ్రి యవనస్తులు కొరకై ప్రభా మీ దాసును బలపరిచి బిడ్డల మధ్య మా ప్రభా మీరు ఇచ్చినటువంటి వాక్యం కొరకే మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మరి మా పితృైనటువంటి దావీదును, తన కుమారుడు అబ్షాలోమును మరోసారి ప్రభా మా గమనాన్ని తెచ్చినారు. బిడ్డల ద్వారా ఈ వాక్యం ద్వారా బిడ్డలతో మీరు మాట్లాడుతూ వచ్చినారు, మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. తండ్రి వలె ప్రభా దావీదు తన కుమారుని ఎడల తండ్రి ఎంతో మరి జాలి చూపమని ప్రాధేయపడుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు తండ్రి. ఆ రీతిగా ప్రభా మీరు మా ఎడల తండ్రి నాయనా మీరు తండ్రిని వేడుకుంటూ ఉంటున్నారు ప్రభా. అయ్యో
కుమారుని ఎట్లా జాలి చూపించండి, కరుణించండి అని చెప్పి దేవా మరి ఈ సమయంలో తండ్రి ఈ యొక్క యూత్ మీటింగ్లో నిలిచి ఉన్నటువంటి మా యవన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. విన్నటువంటి వాక్యాన్ని వారి యొక్క హృదయంలో మతాన్ని మీరు ముద్ర వేయండి తండ్రి. మరి అబ్సలోం లాంటి జీవితము, అలాంటి మనస్సు ప్రభా, అలాంటి తండ్రి మరి దేవా స్వభావం ఉండకూడదని మీరు మాట్లాడుతూ వచ్చినారు తండ్రి. అటువంటి మనసు ఎవరికైతే ఉందో ప్రభా మీ సన్నిధిలో తండ్రి మరి ఒప్పుకొని సరి చేసుకుని సమయాన్ని మీరు ఇచ్చినారు తండ్రి. ఈ సమయంలో మా ప్రభా మరి వారు తండ్రి మరి కనిపించేలాగా ఒక చేయి పైకెత్తి చూపించకపోవచ్చు ప్రభా. ఒకవేళ మా తండ్రి వారి హృదయంలో ప్రభా అబ్షలాం లాంటి హృదయం నాకు వద్దు ప్రభా, దేవా మనకి నన్ను కనికరించమని చెప్పి ఎవరైతే ప్రార్థిస్తూ వచ్చినారో తండ్రి ఆ బిడ్డలను మీరే కనికరించండి ప్రభా. వారిని మీరు క్షమించి వారిలో ఉన్నటువంటి ప్రభా అట్టి ఆ చెడు మనసును తీసివేయమని ప్రార్థిస్తున్నాం. దావీదు వల్లే ప్రభా తను తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపడినప్పుడు ప్రభా మీరు కనికరించినారు, కృప చూపించినారు. అట్టి తండ్రి ప్రేమ ప్రభా మేము పొందుకునేలాగిన దేవా బిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పగిస్తుంటున్నాం తండ్రి. వారితో ప్రభా తండ్రి వరదయాలను మా తండ్రి మీరే మీ వాక్యం చేత నింపబడిన వారై తండ్రి, సరిచేయబడిన వారై తండ్రి ఈ సమయంలో ప్రభా వారదయంలో సమాధాన నెమ్మదితో మరి ఈ మీ యొక్క ఇంటి నుండి పంపించమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. వాటి తీర్మానంతో ఉన్న బిడ్డలందరినీ మీరు దీవించండి. ఇంకెవరైతే ప్రభా మరి హృదయం కట్టు చేసుకుని ఇది ఇంతేలే మామూలేలే రోజు వింటున్నాంలే అని ఎవరైతే అటువంటి తలంపుతో ఉంటున్నారో ప్రభావాన్ని కనికరించండి, వరదయాన్ని మార్చండి, వారి మనోనేత్రం తెరవజేయండి ప్రభా. దినములు చెడ్డవు గనక ప్రభా సమయాన్ని పోనివ్వకుండా, అంతేకాకుండా ప్రభా తండ్రి మరి ఆ యొక్క దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో నుండి వారిని విడిపించి మీరు నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. ఇంతవరకు తండ్రి మీ దాసుని మీరు బలపరిచి మీరు వాడుకున్నారు. మీ దాసుని ద్వారా చేయబడినటువంటి పరిచర్య, విత్తబడిన వాక్యం నీరు కట్టి పలంపు చేయండి. మీ దాసుడు చేస్తున్నటువంటి పరిచర్యను మీరు దీవించండి, కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభా. ఆయన సంఘాన్ని మీరు దీవించండి. భవిష్యత్తులో ప్రభా మరి మీ చిత్తానుసారంగా మీ దాసుని పరిచర్యలో మీరు బలపరిచి మీరు వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం. నేటి దినం ప్రభా ఏలిములో చేయబడిన పరిచర్యను మీరు ముద్రించండి, నిలిచి ఉండేదిగా బహుమానం పొందేదిగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఏదైనా పరిచర్యలో పాలు పొందిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ప్రయాసపడిన వారిని దీవించండి. మీ సన్నిధికి వచ్చి మీ వాక్యం విన్న వారిని ప్రభా మీరు దీవించి దేవా వారి జీవితాల్లో ప్రభా ఎంతో ఆశీర్వాదకరంగా మీ నామను మహింకరంగా జీవించేవారుగా సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఇంతవరకు మీరు చూపిన కృపకై చేసిన మేలులకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రియ బిడ్డలు తిరిగి గృహాలకు వెళుతున్నారు. వారితో మీరు వెళ్ళండి, మీ కాపుదల భద్రత దయచేయండి తండ్రి. తిరిగి మరలా మేము కలుసుకునే పర్యాంతరము రేపు సాయంకాలం జరిగే బైబిల్ స్టడీ కొరకే సంఘాన్ని బిడ్డలందరూ కూడా మీరు సిద్ధపరచమని మీ దాసుని అలాగే మమ్ములను సంఘం అంతటిని మీ హస్తాలకు అప్పగించుకుంటూ మీ కృపను కోరుకుంటూ మా ప్రభు మా రక్షకుడు యేసు ప్రభు వారి నామంలో స్తుతించి ప్రార్థించి గణపర్చి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తొట్టెలుకొని మనల్ని కాపాట్టుకును తన మహిమ ఎదుట మహానందం దోషాలు నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన యేసు ప్రభు యొక్క కృపయు ప్రేమ సమాధానం ఇప్పుడు ఇక్కడ చేరవచ్చిన వారికి సర్వత్ర సంఘానికి చెందిన సకల పరిశుద్ధులకును అబ్షాలోం లాంటి జీవితం లేకుండా ఆయన దయ పొందుకునే లాంటి జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం క్రీస్తుల దేవుడు మనకు అనుగ్రహించి సహాయం చేయను గాక. ఆమేన్.